ఒక విషయం నాకు ఎప్పుడు కూడా గుండె మండిపోతూ ఉంటుంది. వైలెన్స్ ఇండియాలో మీకు 1947 టైంలో పార్టీషన్ టైంలో సుమారుగా ఎంతమంది 20 లక్షల మంది వరకు చనిపోయారంటారు, 1,00,00,000 మంది వరకు డిస్ప్లేస్ అయిపోయారు. అలాగే ఈ బెంగాల్ ఫైల్ సినిమా చూస్తుంటే కనుక, అలాగే మీరు 1946 డైరెక్ట్ యాక్షన్ డే కనుక చూస్తుంటే కనుక, కోల్కట్టాలో ఏం జరిగింది, ఇళ్లలో నుంచి ఆడవాళ్ళని బయటికి లాగి వాళ్ళ పేరెంట్స్ ముందర లేకపోతే భర్తల ముందరనే రేపులు చేశారు, చిన్నపిల్లల్ని తల్లిదండ్రుల ముందరే చంపారు. అట్లాగనే మీకు ఎప్పుడు కమ్యూనల్ రైట్స్ జరిగినా కూడా కాశ్మీర్ ఫైల్స్లో చూసాం ఎలాంటి హింస ఉందో. తర్వాత ఎట్లా హింస ఎంత పీక్స్కి వెళ్ళిపోతుంది అసలు ఆ హింస. అసలు మాబ్స్, రేప్స్, బర్నింగ్, ఇళ్ళు తగలబెట్టడాలు, అన్ఆర్మ్డ్ అమాయకుల్ని చంపటం, ఈ విషయం నాకు బాగా డిస్టర్బ్ చేసింది. ఎందుకంటే ఈ వైలెన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా, అంటే వైలెన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ భూమి మీద పుట్టిన వాళ్ళే కదా. సో మనం ఇంకా బాగా గతంలోకి వెళ్తే ఈ ముస్లిమ్స్ హిందూ అనే డివిజన్ ఇంత ముందర లేదు. 2000 సంవత్సరాల క్రితం ఇండియాలో ముస్లిమ్స్ ఎవడు లేడు. ఈ సబ్ కాంటినెంట్లో ప్రతి ఒక్కరికి సేమ్ యాన్సిస్టర్స్ ఉండేవాళ్ళు, సేమ్ డిఎన్ఏ అంటారు, సేమ్ అదే నదులు వాడుకున్నాం, అదే ల్యాండ్. సో ఈరోజు మనం ఇండియన్ ముస్లిమ్స్ కాల్ చేసి ఎవరైతే వైలెంట్ పీపుల్ అని మనం అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా మన హిందూసే కదా. సో వేదిక్ రిచువల్స్ ఫాలో చేసిన వాళ్ళే, వాళ్ళు కూడా వేదాలు విన్నవాళ్ళే, చదివిన వాళ్ళే. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రెండు రిలీజియన్స్ ఫైటింగ్ అసలు ఈ భారతదేశంలోకి ఇంత వైలెన్స్ ఎలాగ వచ్చిందని, ఈ వైరస్ ఎట్లా ఎంటర్ అయింది? ఎందుకంటే వేదాస్ ప్రొడ్యూస్ చేసిన సివిలైజేషన్ మనది, ఉపనిషత్తులు ప్రొడ్యూస్ చేసిన సివిలైజేషన్ మనది, భగవద్గీత ప్రొడ్యూస్ చేసిన సివిలైజేషన్ మనది, ప్రపంచానికి నాన్ వైలెన్స్ టీచ్ చేసిన సివిలైజేషన్ మనది. హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ మనం. వాళ్ళకి జీరో ఇచ్చాం, ఆల్జీబ్రా ఇచ్చాం, సర్జరీ ఇచ్చాం, ఆస్ట్రానమీ ఇచ్చాం, ఇలాంటి సివిలైజేషన్ మనది. సో ఈ సివిలైజేషన్లోకి ఇంత మాస్ సివిలియన్ బ్రూటాలిటీ ఎలా ఎంటర్ అయింది? సో మాబ్ రేప్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ మాబ్ రేపులు ఏంటి? అన్ఆర్మ్డ్ ఫ్యామిలీస్ని కిల్ చేయటం, ఇట్లాంటి ఆలోచనలు, ఇట్లాంటి భ్రష్టు పట్టిన మెంటాలిటీ భారతదేశంలోకి ఎట్లా ప్రవేశించింది అని చెప్పి నేను సెర్చ్ చేస్తే, ఈ ప్రీ ఇస్లామిక్ ఇండియాలో ఈ కైండ్ ఆఫ్ వైలెన్స్ ఉన్నట్టుగా లేదంటే ఇస్లాం ఇన్వేషన్ జరగక ముందర ఇట్లాంటి వైలెన్స్ లేదు. అంటే మీకు ఇంతకు ముందర అశోక కళింగ వారు చేసిన మహాభారత వారు ఉన్నా కూడా అవన్నీ కూడా వారియర్స్ మధ్యన బ్యాటిల్ ఫీల్డ్సే కానీ ఇట్లా అమాయకుల మీద దాడులు చేయటాలు, రేపులు చేయటాలు ఉండవు. అలాగనే ఆర్గనైజ్డ్ మాస్ వైలెన్స్ అగెనిస్ట్ అన్ఆర్మ్డ్ సివిలియన్స్, ఈ మాబ్ రేప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పబ్లిక్ మ్యాసకర్ ఆఫ్ ఫ్యామిలీస్, ఒక ఫాదర్ని, వైఫ్ని, డాటర్ ముందు బట్టలు ఇప్పించటం, రేపుని గ్రాఫిక్ డీటెయిల్లో చూపించటం, ఈ స్పెసిఫిక్ ప్యాటర్న్ ఈ డాక్యుమెంటెడ్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ అసలు ఎప్పుడు ఎంటర్ అయింది? ఆనెస్ట్లీ ఇస్లాం ఇన్వేషన్ ముందర ఇలాంటివి మనం చూడలేదు. ఓకే, అక్కడ ఎతికినా కూడా అక్కడ రేపులు జరిగినట్టు ఇక్కడ స్టోరీ లేదు. సో ఈ ఆర్గనైజ్డ్ రేప్ క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా, అన్ఆర్మ్డ్ పాపులేషన్ మీద మాబ్ కిల్లింగ్స్, ఇవన్నీ కూడా ఇండియా సివిలైజేషన్లోకి రఫ్లీ 1000 ADకి ముందర డాక్యుమెంటెడ్ లేవు. సో ఇండియన్ వార్ఫేర్కి కొన్ని రూల్స్లో ఉన్నాయి. వాళ్ళు ఎట్లా ఉండేదంటే, రాత్రిపూట దాడి చేయకూడదు, సరెండర్ అయిన వాడిని చంపకూడదు, ఉమెన్ని టచ్ చేయకూడదు, అన్ఆర్మ్డ్ వాళ్ళని హార్మ్ చేయకూడదు, పంటలను నాశనం చేయకూడదు, వాటర్ పాయిజన్ చేయకూడదు. ఇట్లాంటి ఒక రూల్స్ తోటి మన ఇండియాలో వార్స్ జరిగేవి. సో ఆ తర్వాత ఏమైందంటే, ఈ మొహమ్మద్ ఆఫ్ గజనీ అని ఒకడు 1000 AD తర్వాత వాడు ఇండియా మీద 17 సార్లు దాడి చేశాడు. సెటిల్ అవ్వడానికి కాదు, ఏదో బిల్డ్ చేయడానికి కూడా కాదు. వాడు ఏంటంటే ఇక్కడ డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోవడం కోసం వచ్చాడు. వాడు సోమనాథ టెంపుల్ని డిస్ట్రాయ్ చేశాడు, గోల్డ్ లూట్ చేశాడు, వేల మందిని చంపాడు. సో ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ 17 సార్లు. ఈ మొహమ్మద్ ఆఫ్ గోరి అని ఇంకోడున్నాడు, పృథ్వీరాజ్ చౌహాన్ మీద ఆయన క్యాప్చర్ చేసి ఆయన్ని గ్రేటెస్ట్ రాజ్పుట్ కింగ్స్లో ఆయన ఒకడు. ఇక్కడ ఒక స్టోరీ ఉంది, ప్రతి ఇండియన్ని హాంట్ చేయాల్సిన స్టోరీ ఇది. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరాయిన్ అంటారు, అది 1191లో పృథ్వీరాజ్ గోరిని డిఫీట్ చేశాడు, క్యాప్చర్ చేశాడు. అండ్ దెన్ ధర్మాఫాల్లో చేసి డిఫీటెడ్ ఎనిమికి మెర్సీ చూపించాడు, పృథ్వీరాజ్ గారు అని పంపించారు. సో మన పద్ధతి అంతా కూడా అలా జాలి పడేవాళ్ళం మనం. సో ఈ ఢిల్లీ సుల్తానేత్ వచ్చింది, ఖిల్జీ అని ఒకడు వచ్చాడు, ఆడు నలంద యూనివర్సిటీని తగలబెట్టేశాడు. అక్కడ ఉన్న యాన్షియంట్ వరల్డ్లో ఉన్న గ్రేటెస్ట్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. 10,000 మంది స్టూడెంట్లు, 9 లక్షల
90 లక్షల మాన్యూస్క్రిప్ట్స్ ఉండేవి అందులో. అన్నీ కూడా తగలబెట్టేశాడు. అక్కడ ఉన్న మాంగ్స్ని స్లాటర్ చేశాడు. సో ఈ ఖిల్జీ అనేవాడి దగ్గర నుంచి అవైలెన్స్ వచ్చింది. ఆ తర్వాత టైమూర్ అని ఒకడు ఇచ్చాడు 1398లో. ఒక్క రోజులో 1,00,000 మంది హిందువులను ఆడు చంపేశాడు. ఆడు తర్వాత ఆడు ఓన్ మెమోరీస్లో రాసుకున్నాడు. చాలా ప్రౌడ్గా రాసుకున్నాడు. వీళ్ళ తలకాయలతో వాడు ఒక టవర్ బిల్డ్ చేశాడు 1,00,000 మంది తలకాయలతోటి. సో ఈ మాసాకర్ని వాడు గ్లోరిఫై చేశాడు. ఆ ఖిల్జీ అనేవాడు ఏదైతే మనుషులు చంపడాన్ని గొప్పగా చూపించుకున్నాడు. సో ఇక్కడ ఇన్వేడర్స్ని ఇండియన్ కింగ్స్ నుంచి ఫండమెంటలీ డిఫరెంట్ చేసింది ఇదే. ఇండియన్ కింగ్స్ ఏమో ఎంతో ధర్మం పాటించేవాళ్ళు, వీళ్ళేమో ఇట్లా హింసగా ఉండేవాళ్ళు. సో ఇక్కడి నుంచి మనం వెనక్కి వస్తే ఈ టిమూర్ 1,00,000 మందిని ఢిల్లీలో కిల్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు ఎలాంటి గిల్టీ లేకుండా. అది అలాంటి కింగ్ ఉన్నప్పుడు వాళ్ళ ఫాలోవర్స్కి ఆటోమేటిక్గా ఇది గొప్ప అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఇంకా డీప్కి వెళ్తే ఏమవుతుందంటే ఈ టిమూర్ కానీ గజని కానీ గోరీ కానీ ఖిల్జీ కానీ ఎందుకు ఇలా ఈ లెవెల్ ఆఫ్ బ్రూటాలిటీ చేశారు అనుకుంటే, ఇండియన్ కింగ్స్లో ఈక్వల్ ఆర్ గ్రేట్ పవర్ ఉన్నా ఎందుకు మనం చంపలేపారు అనుకుంటే, ఈ ఇక్కడ జాగ్రఫీలో మనకి వాళ్ళకున్న జాగ్రఫీ వేరు, మన జాగ్రఫీ వేరు. అక్కడ ఏంటంటే మనలాగా పంటలు ఉండేవి కాదు, నీరు ఉండేది కాదు. ఈ ముస్లిమ్స్ ఉన్న చోట, ఈ ఆఫ్ఘనిస్తాన్ నవాబులు ఉన్న చోట వాళ్ళలో ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ మెంటాలిటీ ఉండేది. కానీ ఇండియాలో ఏంటంటే మనకంతా సమృద్ధిగా అన్ని పంటలు ఉండేవి, అన్ని రిసోర్సులు ఉండేవి. మన ఫోకస్ అంతా కూడా చదువు మీద, విద్య మీద, ఉపనిషత్తుల మీద, ఇట్లా డెవలప్మెంట్ మీద ఉండేది. సో ఎప్పుడైతే ఇన్వేటర్స్ ఇలా మన వాళ్ళని బ్రూటల్గా చంపేసేసి రాజ్యాలు స్వీకరించారో, ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ హిందువులుగా ఉన్న వాళ్ళని బలవంతంగా కన్వర్ట్ చేశారో, అలాగే కొంతమంది స్వచ్ఛంగా కన్వర్ట్ అయ్యారో, ఈ కన్వర్టర్స్ కూడా అప్పుడు పాలకుల మనస్తత్వాన్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అర్థమవుతుంది మీకు? ఎవరైతే ఇస్లాం మతంలో కొంతమంది వెళ్ళారో వాళ్ళకి వాళ్ళ రాజులు చేసిన పనులు ఏంటి, తైమూర్ కానీ, బాబర్ కానీ, ఔరంగజేబు కానీ, ఆ పనులని వాళ్ళు గ్లోరిఫై చేశారు. వాళ్ళు అదే ఆదర్శంగా తీసుకున్నారు. అదర్వైజ్ మనకి సగం ఇండియా అలా హింసగా మారిపోవడానికి కారణం వీళ్ళే. ముందు వాళ్ళ మతంలోకి మారిన వాళ్ళలో కొంతమందిలో హింసా ప్రభుత్వం ఉంది. వాళ్ళు మిగతా వాళ్ళ మీద చేసిన వైలెంట్ యాక్షన్ వల్ల ఆ రియాక్షన్లు కూడా అట్లాగే ఉండి మొత్తం భారతదేశంలో ఇట్లాంటి హింసాత్మక విషయాలు ఎక్కువైపోయినాయి. సో దీని రూట్ కాజ్ వచ్చేసరికి మనకి